హలో గాయ్స్! ఆగండి, ఆగండి, ఆగండి. ఈరోజు మనం మిల్ మేకర్ టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మా తమ్ముడి కోరిక మేరకు నేను చేస్తున్నా. వీడియోలో చూసినట్టు టొమాటో, ఆనియన్, చిల్లీ అన్నీ కూడా ఫైన్‌గా చాప్ చేసి పెట్టుకోండి. తర్వాత మిల్ మేకర్‌ని వాటర్‌లో బాయిల్ చేసి స్క్వీజ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత పాన్ తీసుకొని అక్క ఏంట్నా? నేను చెప్తా ఆగక్క ఎంతసేపు ఇంకా. సరే, సరే. నువ్వే చెప్దువు అమ్మ. ఓ ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి హీట్ ఎక్కేదాకా ఆవాలు, జీలకర్ర, కందిపప్పు. కందిపప్పు కాదురా అది శనగపప్పు. అదే సరే, సరే. నువ్వు చెప్తే అయినట్టేలే కానీ నేను చెప్తా వినండి. అయన్నీ యేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయని వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. అలాగే పసుపు, తగినంత పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ యేసుకొని కూడా బాగా కలుపుకోండి. తర్వాత మనం తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని, అలాగే సాల్ట్ కూడా లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ లిడ్ ఓపెన్ చేసి చూసిన తర్వాత తగినంత కారం వేసుకొని, అలాగే ఇంతకుముందు స్క్వీజ్ చేసిన మిల్ మేకర్‌ని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత మనం కొత్తిమీరని చిన్న చిన్న ఫైన్‌గా చాప్ చేసుకొని అలా అలా గార్నిషింగ్ చేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్‌లో ఉంచితే తర్వాత తీసుకొని తింటే ఉంటది మిల్ మేకర్ కర్రీ సూపర్.